ఆయిల్ ఫామ్ సాగుతో రైతులకు లాభసాటి ఆదాయం కలుగుతుందని ఉద్యాన పంటలపై రైతులు మొగ్గు చూపాలని స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. రూరల్ మండలం కటివనం గ్రామంలో రైతు అలబర్తి శ్రీనివాసరావు తన 8 ఎకరాల పొలంలో చేపట్టిన ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వీక్షించారు. 3F ఆయిల్ ఫామ్ కంపెనీ సమకూర్చిన మొక్కలను ఆయన పొలంలో నాటారు. ఏలూరు జిల్లాలో దాదాపుగా రైతులందరూ ఆయిల్ ఫామ్ ఉద్యాన తోటలను సాగు చేస్తున్నట్టు తెలిపారు. శాస్త్ర సాంకేతిక అందిపుచ్చుకొని ఉద్యాన పంటలపై రైతులు దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. హెక్టార్కు 71,000 రూపాయలు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందని వెల్లడించారు. 3 సంవత్సరాల తర్వాత ఆయిల్ ఫామ్ తోట పంట చేతికి వస్తుందని వివరించారు. ఈలోగా అంతర్ పంటల్ని పొలంలో వేసుకోవచ్చని సూచించారు. 3 ఏళ్ల తర్వాత ఎకరాకు కనీసం 2 లక్షల నుండి ఆదాయం ప్రారంభమవుతుందని తెలిపారు. ప్రకృతి విపత్తుల నుండి తట్టుకునేందుకు ఆయిల్ ఫామ్ సాగు దోహదపడుతుందని అన్నారు. మన దేశంలో వంట నూనెల వినియోగం ఎక్కువగా ఉన్నందున కేంద్ర ప్రభుత్వం ఆయిల్ ఫామ్ సాగు చేసే రైతులకు సబ్సిడీతో పాటుగా ఖచ్చితమైన ధర కల్పిస్తున్నట్లు వెల్లడించారు. జిల్లాలో 300 హెక్టార్లో ఆయిల్ ఫామ్ సాగు చేపట్టాలని ఖచ్చితమైన ధర కల్పిస్తున్నట్టు ప్రభుత్వం నిర్దేశించినట్టు తెలిపారు. తెనాలి నియోజకవర్గంలో ఇప్పటికీ 28 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్నట్టు రైతులు వివరాలు వెల్లడించారు. నీటి లభ్యత ఉన్న చోట ఈ పంట వేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా బోర్వెల్స్ ఉన్న చోట ఈ పంట అనుకూలంగా ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో ఉద్యానవన శాఖ జిల్లా డిప్యూటీ డైరెక్టర్ బి రవీంద్రబాబు, వ్యవసాయ శాఖ ఏడీ ఆర్ విజయబాబు, ఉద్యాన శాఖ మండల అధికారి శ్రీ నిత్య, మండల వ్యవసాయ అధికారి కె సుధీర్ బాబు, తహసీల్దార్ కె గోపాలకృష్ణ, ఎంపీడీ అత్తుర దీప్తి, ఎంఈఓ బి జయంతి బాబు, 3F ఆయిల్ ఫామ్ కంపెనీ జనరల్ మేనేజర్ బి విజయ్ సారథి, ఏరియా మేనేజర్ బి సురేంద్ర, వ్యవసాయ సహకారాలు సాయి దుర్గా, వివిధ శాఖల అధికారులు, రైతులు పాల్గొన్నారు. పంట విధంగా అన్ని బాగానే ఉంటాయండి. ఫ్యూచర్లో రేపు మనకి ఎందుకంటే ఈ రోజు అందరూ ఉద్యోగపరంగా అందరూ బయటకు వెళ్ళిపోతున్నారు. ఈ పొలాలలో పనిచేసే కూలీలకి ఇవన్నీ చాలా తలనొప్పులుగా ఉన్నాయి. దాని గురించి అని అర్థం చేసుకుని ఫర్దర్గా ఉన్న పరిస్థితులను బట్టి అనుకూలంగా మనం పామ్ ఆయిల్ అయితే బాగుంటుంది. ఆయిల్ డిమాండ్ ఎప్పటికైనా డిమాండ్గానే ఉంటుంది. మనకి గత 40 ఏళ్ళ వరకు కూడా మనకి ఏ ప్రాబ్లం ఉండదన్న ఉద్దేశంతో మేము ఆల్రెడీ ఒక 4 ఎకరాలు వేసామండి. ఇది కాకుండా ఇంకొక 4 ఎకరాలు వేద్దామని చెప్పి నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేస్తున్నాయండి. ఎందుకంటే మేము ఉన్న పొలాలు ఈరోజు చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంది. దానివల్ల ఆదాయం కూడా చాలా రెట్టింపు వస్తుంది. దీనికన్నా కూడా వరి పంటలు వేసుకునే కన్నా కూడా. కాకపోతే ఏంటంటే మనకి డ్రైనేజ్ సిస్టమ్స్ ఇవన్నీ చూసుకుని వాటర్ సిస్టమ్ బాగుంటే మనకి చాలా బాగుంటుందండి. దీనికి మెయిన్ ఏంటంటే డ్రిప్ సిస్టమ్ పెడతాం వల్ల చాలా వరకు ఖర్చు తగ్గిద్దండి మనకి వచ్చేటప్పటికి. దానివల్ల ఏంటంటే డ్రిప్లో వచ్చేటప్పటికి మనకి ఇది ప్రాబ్లం లేకుండా ఇది మ్యాన్ పవర్తో చాలా తగ్గిద్దండి. ఎందుకంటే ఏలూరు జిల్లాలో నేను చూస్తూ ఉన్నాను, రైతాంగం ప్రభుత్వం అందిస్తున్న ఈ సహాయంతో అదేవిధంగా సాంకేతికంగా మన రాష్ట్రంలో ఉన్న అవకాశాలని మనం ఉపయోగించుకునే విధంగా ఇతర రాష్ట్రాలతో పోటీ పడితే, మూడోది ఇందాక డీడీ గారు చెప్పినట్టు ఈ రోజున్న వలసల వలన లేదా గ్రామీణ ప్రాంతాల్లో మనకి రేపటి రోజున మనకి లేబర్ కూడా దొరికే పరిస్థితి కనపడడం లేదు. కాబట్టి వ్యవసాయ రంగం నుంచి మన ఉద్యాన పంటలకి మార్చుకుంటే ఆదాయం మరింత రెట్టింపు పెంచుకునే విధంగా అద్భుతమైన అవకాశం మనకి ఆయిల్ పామ్ ద్వారా. గతంలో ఏదో కొంతమంది చూసి చూడనట్టుగా చేశారు, సరిగ్గా చేయలేకపోయారు. కానీ ఈ రోజున ఒక పటిష్టమైన ఆలోచనతో ఒక మంచి ప్రణాళికబద్ధంగా చేసుకుంటూ వెళ్ళే విధంగా మనం ప్లాన్ చేసుకుంటే, నేను మీ అందరికీ మాటిస్తున్నాను, తెనాలి నియోజకవర్గంలో అవసరమైతే ఇక్కడ ఒక ప్లాంట్ కూడా మనం ఏర్పాటు చేపిద్దాం. ఆయిల్ ప్రాసెసింగ్ ప్లాంట్ మనం ఈ కంపెనీలతో మాట్లాడి ఆ విధంగా మనం ముందుకెళ్దాం. అంటే గుంటూరు జిల్లాకి 300 హెక్టార్లు ఇచ్చారంటే తెనాలి మనం 200 హెక్టార్లు చేయాలి మనం ఈ సంవత్సరం. అది మన టార్గెట్. దాని ప్రకారంగా ముందుకెళ్దాం. రైతులందరూ కూడా నేను మనస్ఫూర్తిగా మేము భరోసా ఇచ్చేది ఏంటంటే, నేను మొన్న మాట ఇచ్చాను, వాళ్ళు ఇంకా కదలలేదు, కానీ ఈ నెలలోనే వీలైతే లేకపోతే ఫస్ట్ వీక్లో ఏలూరులో మీటింగ్ పెట్టుకుందాం. మిమ్మల్ని అందరినీ ఇక్కడి నుంచి బస్సులో ఆహ్వానించి అక్కడ తీసుకెళ్ళి అక్కడ ఉన్న మన జాతీయ స్థాయి ఇన్స్టిట్యూట్లో పెదవేగిలో మీరు కూడా సందర్శించి అక్కడ ఒక చక్కటి అవకాశం మీకు కూడా కలుగుతుంది. శాస్త్రవేత్తలతో మాట్లాడుకుని మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు చూసుకోవచ్చు. కంపెనీ వాళ్ళు కూడా నేను చెప్తున్నాను, మీరు ఫ్రీక్వెంట్గా కన్సల్టేషన్ చేసి 10 మందితో మీరు కలుస్తూ ఉంటే ఈ సమాచారం మన ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. చాలా ఆదర్శవంతంగా నిలబడ్డారు మన రైతులు. మనకి పెదరావులో వేసాం, అంగల్కుదురులో మొదలు పెట్టబోతున్నాం. ఇప్పుడు మనకి కట్టెవరంలో మనం ఈరోజు ప్రారంభించుకున్న ఈ కార్యక్రమాన్ని మిగతా ప్రాంతాల్లో కూడా ప్రత్యేకంగా కొలిపరి మండలంలో మనం ఒక మార్పు తీసుకురావాలి. ఎందుకంటే ఆదాయం ఆ విధంగా పెంచుకునే విధంగా మనం ఈ అలవాటుని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి కృషి చేయాలి. మొన్న మనకి ఎప్పుడైతే మనకి గల్ఫ్లో మనకి యుద్ధం వచ్చిందో ఆ రోజు నుంచి 110, 112 రూపాయలు ఉన్న వంట నూనె ఈ రోజున 140 రూపాయలకి పెరిగిపోయింది. సన్ఫ్లవర్ అయితే ఏకంగా 184 రూపాయలకి వెళ్ళిపోయింది ఆయిల్ లీటర్కి. కాబట్టి మనకు అవకాశం ఉంది, అటువంటి ఫెసిలిటీ మనకు ఉంది. దాన్ని మనం ఉపయోగించుకుంటే రేపటి రోజున ఇతర దేశాలపైన ఆధారపడకుండా మన దేశంలోనే మన రైతాంగం మనకున్న భూముల్లో మనం అద్భుతంగా మనం పంట పండించుకోవచ్చు. దానికి మీ అందరూ సహకరించండి. ఈ ఆయిల్ పామ్ కల్టివేషన్ ద్వారా ఒక స్థిరంగా మీకు ఆదాయం వచ్చే విధంగా ఇదో చక్కటి అవకాశం.
ఎందుకంటే వరి పంటకు మీకు తెలిసి ఎటువంటి సమస్యలు వస్తాయో అటువంటి ఇబ్బంది లేకుండా ఇందాక ఆయన గ్రౌండ్ వాటర్ గురించి చెప్పారు. అంటే మన బోరు బావుల ద్వారా ఏ విధంగా మనం నీళ్ళు తోడుకోవచ్చు అని. దీనికి ఉన్న డ్రిప్ ఇరిగేషన్ ద్వారా మీకు మోటార్ కూడా ఏర్పాటు చేసి చక్కగా మీరు సోలార్ ఏర్పాటు చేసుకున్నారు, కెమెరా పెట్టించారు, చాలా సంతోషం. ఎందుకంటే కొంత ఉంటారు అరాచక శక్తులు ఇక్కడ మన అన్ని ప్రాంతాల్లో అదే విధంగా మారారు. సీసీ కెమెరాలు ఎత్తుకుపోతున్నారు, వైర్లు ఎత్తుకుపోతున్నారు, మోటార్లు ఎత్తుకుపోతున్నారు. కాబట్టి చాలా అవసరం మనకి సీసీ కెమెరా ఉంటే చాలా జాగ్రత్తగా రైతు కష్టపడి ఏర్పాటు చేసుకున్న ఆ ఫెసిలిటీస్ని భద్రతపరుచుకునే విధంగా మనం చేద్దాం.